భూభారతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 22A కింద చేర్చిన తొలగించిన భూములపై ఉన్నత స్థాయి విచారణ జరగాలన్నారు. 22A పేరుతో భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని విమర్శించారు. దొంగలు, భూ బకాసురులు ఎవరో తేలాల్సి ఉందన్నారు కిషన్ రెడ్డి. 22A నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ భూములు, గ్రామకంఠం భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈరోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తూ ఉన్నది. ఎవరు చేస్తున్నారు? ముఖ్యమంత్రి నాకు తెలియదు అంటాడు. మరి ఒక ఆయన కుట్ర జరుగుతుంది, ఒక మంత్రి స్టేట్మెంటు, ఒక మంత్రి సారీ చెప్తాడు. ముఖ్యమంత్రి నా భూమి కూడా పోయిందంటాడు, నా ఇల్లు కూడా 22A కింద పెట్టారంటే మరి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రిని ఇల్లు చేర్చారా అడుగుతా ఉన్నాను, ఆ కాలనీ చేర్చారా అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా భూదందాలు చేయడం కోసం మరి లక్షలాది ఎకరాల భూమి 22A కింద పెట్టి ప్రజలను వేధిస్తున్నారు. ఈ యొక్క భూభారతి ఈరోజు నవ్వులపాలైంది. నా టూరు చాలాసార్లు క్లియరెన్స్ ఇవ్వాలి. అనేక మంది కేంద్ర మంత్రుల టూర్సు ఎక్స్టర్నల్ అఫైర్స్ కమిటీ పరిస్థితిని బట్టి అంచనాలు వేసి ఎందుకు వెళ్తున్నారు, ఎవరు కలుస్తున్నారు, దాని వెనుక సీరియస్నెస్ చూసి ఇస్తారు. అనేక మంది ముఖ్యమంత్రులు, ఇది కొత్తగా కాదు, ఇది బీజేపీ ముఖ్యమంత్రులు కూడా చాలాసార్లు వద్దంటారు. అడ్డుకోవడం కాదు, వద్దంటారు. అడ్డుకోవడమే ఉంటుంది. క్లియరెన్స్ ఇవ్వకపోవడం అడ్డుకోమన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోకుంటే మంచిది అని చెప్తారు, అంతే తప్ప అడ్డుకోరు. నాకు అనేక మంది మంత్రులు వస్తే నేను కూడా అడుగుతాను కేంద్ర ప్రభుత్వం ఎక్స్టర్నల్ అఫైర్స్, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు మీరు పోవద్దు, కావాలంటే మీ ఆఫీసర్స్ పంపించండి, మేము మా సెక్రటరీని, మా జాయింట్ సెక్రటరీను, అడిషనల్ సెక్రటరీని పంపిస్తాం. అది మామూలు, అది చాలా సింపుల్. ఇది కొత్త కాదు, అనేక సంవత్సరాల నుంచి కూడా దేశంలో ఈ సాంప్రదాయం ఉంది. ప్రైవేట్ టూర్లో నువ్వు ఎక్కడైనా పో, గవర్నమెంట్ టూర్ పోయినప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎవరిని కలుస్తున్నావు, ఎందుకు కలుస్తున్నావు, దాని సీరియస్నెస్ ఎంత ఉంది, అది అవసరం ఉందా లేదా. కొత్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఊడిపడ్డట్టు, కాక్రోచ్ లాగా ఈ కాంగ్రెస్ పార్టీ నిన్ననే ఉట్టినట్టు మాట్లాడతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ పార్టీ కాదు, మీకు చరిత్ర ఉంది. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలుగా మీ కుటుంబ ఆధీనంలో ఉండి, మీ ఆధీనంలో వేలాది మంది పోలీస్ ఫైరింగ్లలో చనిపోయారు. రాహుల్ గాంధీ నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎంత సంయమనంతో ఢిల్లీ పోలీసులు ఉన్నారు, వాళ్ళు పార్లమెంట్ గేటు దాకా రానిచ్చారు. గేట్ కాడ వచ్చిన తర్వాత లోపలికి వెళ్తే ఎట్లున్న పరిస్థితి చెప్పండి. రాహుల్ గాంధీని ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇర్రెస్పాన్సిబుల్, ఇంత బాధ్యతారహితమైన రాజకీయ నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో లేడు. కాంగ్రెస్ పార్టీని విద్యార్థులు, జనజీవులు ఎన్నడో వదిలేశారు. ఆయన అందుకే టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, నయంబర్ రా అని సంవత్సరాల తరబడి. వదులుతలేడు అవి టీషర్ట్ వేసుకున్నంత మాత్రం జనజీవులు రారు. మీ ఆలోచన, మీ విధానము, మీ పాలసీలు, మీ సంస్కరణల మీద వస్తారు జనజీవులు.